అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చైత్ర. ఐఎమ్ అ న్యాచురోపతిక్ డాక్టర్. ఈ రోజు మనతో ఉన్నది డాక్టర్ ప్రవీణ్ జేకబ్, who is a naturopathy doctor specialized in functional medicine with a Kerala Ayurvedic background, who visualizes to bring about the modern technology into the natural practice. ఈ రోజుల్లో అంటే రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం, అంటే అందరికీ ఏదో ఒక రకమైన హెల్త్ డిజార్డర్స్ ఏదో ఒకటి ఉంటుంది. డయాబెటీస్ అయినా, హార్ట్ డిసీజ్ అయినా ఏదో ఒకటి, అండ్ అన్నిటికీ డిఫరెంట్ మెడిసిన్స్. అంటే ఇప్పుడు ఎంతోమందికి అయితే హార్ట్ డిసీజ్ కానీ డయాబెటీస్ కానీ అన్నీ కలిపి ఉంటాయి. సో వాళ్ళు మల్టిపుల్ మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందరూ దేనికోసం వెతుకుతున్నారంటే అన్ని డిసీజెస్కి ఏదో ఒక మ్యాజిక్ పిల్, అంటే ఏదో వన్ రెమెడీ, దట్ ఈజీ పిల్. నేను ఏదో ఒక ఇది ఫాలో చేస్తే నాకు ఎలా దొరుకుతుంది. సో దట్ వన్ ప్రిన్సిపల్ కోసమే అందరూ వెతుకుతున్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసేపోయే టాపిక్ కూడా దాని గురించే, అంటే దట్ మ్యాజిక్ పిల్. సో దట్ వన్ ఈజీ వే వేర్ వీ కెన్ మెయింటైన్ అవర్ ఎంటైర్ హెల్త్. సో అది పాటిస్తే ఈజీగా మనం హెల్త్ని బాగా చేసుకోవచ్చు. ఎన్నో డిజార్డర్స్కి ఒక వన్ వే ఆర్ వన్ ఈజీ పిల్ ఆర్ దట్ మ్యాజిక్ మిరకల్ పిల్. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో డాక్టర్ ప్రవీణ్ జేకబ్ గారు మనకి దాని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఓకే సార్, చెప్పండి. Yeah, so over 20 years of my clinical practice, I found an intervention incredible, because that intervention helped my patients to get complete remission from obesity, diabetes, their gastric issues, even that could help them to prevent the cancer as well. It's nothing but intermittent fasting. Okay. The 2016 Nobel Prize awarded to Yoshinori Ozumi, a Japanese scientist. He found a phenomena called as autophagy. Autophagy is a housekeeping process, a cellular housekeeping process. To induce autophagy, you have to stop eating for 16 hours. That's called as intermittent fasting. Okay. So the best medicine, panacea for everything, is nothing but intermittent fasting. సో ఇప్పుడు మీరు చెప్పారు, సో ఈ అన్ని డిసీజెస్కి మీరు ఆన్ అ డైలీ బేసిస్ యు ఆర్ అన్ అడ్వైజర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టెక్నిక్ అని కూడా. సో అదేంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, సో సార్ చెప్తున్నట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి ఒక జాపనీస్ సైంటిస్ట్కి 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ మెయిన్ కాన్సెప్ట్ దీని గురించే, సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ ఆటోఫేజీ. సో ఆటోఫేజీలో ఏమవుతుంది, సో ఫర్ అ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఏమీ తినకపోతే మీ స్టమక్ కంప్లీట్గా ఎంటీ పెట్టినప్పుడు, సో మీ ఓన్ సెల్స్, మీ డిసీజ్డ్ సెల్స్ ఏముంటుంది, ఇన్ఫ్లమేటెడ్ సెల్స్ ఏముంటుంది, దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో దట్ డిస్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆటోఫేజీ. దాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ అది ఫాస్టింగ్ అనమాట. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి యాక్చువల్లీ? సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. సో అది ఎలా బెనిఫిట్ అవుతుంది? సో ఏ డిసీజెస్లో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు? Yes, amazing question. From my clinical practice, I found that intermittent fasting is the best strategy to control blood glucose for diabetic patients. I've seen within short span of time, as little as 2 days, diabetes get controlled by intermittent fasting. And myself, I had diabetic patient when I turned 26 years, like my father was a diabetic patient. Okay. I went for intermittent fasting about 6 months and I got complete remission from diabetes. I'm 46-year-old now. Okay. 20 years, I could postpone my diabetic onset, which entire my family members suffers today. Okay. And second, and undoubtedly I can say, PCOD patient get 100% recovery by intermittent fasting. About 3 months of intermittent fasting. Okay. Third, controlling the obesity. Fourth is preventing cancer. Okay. Fifth is lowering triglycerides, a type of bad cholesterol in the bloodstream called as triglycerides. These are the 5 incredible benefit of intermittent fasting. Okay. The major one is controlling blood glucose. Okay. Better glycemic control. ఓకే. సో ఇప్పుడు సార్ చెప్పినప్పుడు మల్టిపుల్ డిసీజెస్కి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇస్ లైక్ అ షార్ట్ టెక్నిక్ అనమాట. సో ఇప్పుడు పీసీఓడి గురించి చెప్పారు, కార్డియోవాస్క్యులర్ హెల్త్కి కూడా, డిస్లిపిడెమియా అండ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఒబెసిటీ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డయాబెటీస్ మెలైటస్కి కూడా అని చెప్పారు. సో ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటీస్ మెలైటస్ యూజువల్గా జనరల్ కన్సెప్షన్ ఏంటంటే
డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ టైమ్ టు టైమ్ తినేయాలి. ఆల్ ది 3 times దే షుడ్ హ్యావ్ పర్టిక్యులర్ ఫుడ్. ఇఫ్ దే మిస్ ఎనీ ఫుడ్, హైపోగ్లైసిమియా స్టేట్కి బాడీ వెళ్ళిపోతుంది, లేకపోతే వాళ్ళు టైర్డ్నెస్ ఫీల్ అవుతారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు. దట్ ఈస్ ది జనరల్ కన్సెప్షన్ పీపుల్ హ్యావ్. బట్ మీరు చెప్తున్నారు for diabetes intermittent fasting is very good ani. So and you have also there's reversed two it. aspects for it. For instance, my grandma, my parents, my parents' siblings, they all consume 6 meals per day. Okay. Everyone had been suffering from diabetes, and I inherited same gene of my parents, my grandparents. I'm eating 2 meals. Okay. I got complete remission. Okay. So this is the most stupid idea that we need to eat frequently. Okay. And I think this simple concept, this simple idea that frequent eating is good for your health, is more dangerous than tobacco consumption. It's a very dangerous way. Okay. Frequent eating. Okay. That damage your metabolism. Next aspect as well to tell you, diabetes. 2 types of diabetes exist. Type 1 diabetes, type 2 diabetes. Yes. Type 1 accounts only 1% of total cases. 99% of case belongs to type 2 category, where insulin is too much. Correct. Insulin is too much. It's not from the lack of insulin diabetes emerge. Okay. The root cause is a condition called as insulin resistance. Correct. So when you do intermittent fasting, insulin sensitivity improves. That will have a better blood glucose control. So diabetic patient can do intermittent fasting without any concern. ఓకే. సో సార్ చెప్తున్నట్టు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఉండేది టైప్ 2 డయాబెటీస్ అనమాట. దాంట్లో మీ ఇన్సులిన్ లెవెల్ ఆల్రెడీ మీ బాడీలో హై లెవెల్స్లో ఉంటుంది. రీజన్ ఏంటంటే మీ హై లెవెల్స్లో ఇన్సులిన్ ఉంది, కానీ బాడీ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం పీసీఓడి పేషెంట్స్లో కూడా చూస్తాము. అండ్ మెయిన్గా డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల మీ బాడీ ఇనఫ్ ఇన్సులిన్ని సెక్రీట్ చేస్తుంది, కానీ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ఇట్. సో ఆ కండిషన్స్లో ఏమవుతుంది, మీ మల్టిపుల్ మీల్స్ తిన్నప్పుడు ఇన్సులిన్ బూస్ట్ అవుతూనే ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. అదే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు మీరు ఒక మార్నింగ్ తింటారు అండ్ దెన్ యుల్ గివ్ సర్టెన్ గ్యాప్ అండ్ నెక్స్ట్ మీల్ తింటారు. సో ఆ ఇన్సులిన్ స్పైక్ ఉండదు అండ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కమ్స్ డౌన్. అండ్ అలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీకు డయాబెటీస్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ కండిషన్ ఈ యాసిడిటీ. ఈ యాసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఎక్కువసేపు ఎంటీ స్టమక్లో ఉంటే యాసిడ్ పెరిగిపోతుంది అండ్ యాసిడిటీ సిమ్టమ్స్ ఎక్కువైపోతుంది అని. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ద కేస్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యాసిడిటీ. అది కూడా మీరు ఆల్రెడీ చెప్పారు. ఐవ్ బీన్ అసోసియేటెడ్ విత్ యూ. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యాసిడిటీ. అండ్ విదిన్ అ మంత్ ఆర్ సో వాళ్ళు దాంట్లో మీరు చాలా మంచి డిఫరెన్స్ని చూసుకోగలరు. ఓకే. సో దీంతో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఇక్కడ డిస్కషన్ కంప్లీట్ చేస్తున్నాం. సో దీని గురించి మీకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.